హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మనీషా. ఈరోజు ఈ వీడియోలో అయితే పెసరపప్పుతో చేసుకునే రుచికరమైన పప్పుని, అది కూడా పల్చని పప్పుని చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కర్రీతో పాటు పప్పు లేదా సాంబారు కావాలి అంటుంటారు కదండి ఇంట్లో. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. మీరు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. నేనైతే ఇక్కడ కుక్కర్లో చూపిస్తున్నానండి, సింపుల్గా త్వరగా అవ్వడానికి. ముందుగా ఒక గ్లాస్ వరకు అయితే పెసరపప్పుని తీసుకొని కడిగేసుకుందామండి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని, అలాగే కొద్దిగా పసుపు, నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆయిల్ను తీసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు అయితే స్టవ్ పైన ఉంచేద్దాం. ఇది కందిపప్పు కాదు కాబట్టి త్వరగానే ఉడికేస్తుంది. ఒక 3 విజిల్ చాలండి. మనం ఓపెన్ చేసినాక 3 విజిల్ వచ్చాక స్పూన్తో కలిపితే మెత్తగా అయితేనేమో ఓకే, లేదు అంటే పప్పు గుత్తితో కానీ రుబ్బేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి రుబ్బేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకుందాం. మనం తీసుకున్న పప్పు ఎలా ఉండాలి, పల్చగా అంటే పల్చగా, ఒకవేళ గట్టిగా అంటే గట్టిగా ఉండేటట్టు ఇందులోకి వాటర్ తీసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు మరిగించేయాలండి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ ముక్క, అలాగే ఒక 2 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకుందాం. మనకు తొందరగా అవుతుంది. అలాగే మనకి ఇక్కడ పప్పు కూడా మరిగిపోతుందండి. మనం తీసుకున్నది పెసరపప్పు కాబట్టి పెసరపప్పు తొందరగా అడుగు పట్టేస్తుంది. కాబట్టి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. తీసుకున్నటువంటి ఈ పెసరపప్పు రసం అనేది కాస్త చిక్కబడే వరకు ఇక్కడనే మరిగించేసుకుందామండి. మళ్ళీ సపరేట్గా మరిగించడం అంటూ ఏమి ఉండదు కాబట్టి ఇలాగే అడుగు పట్టకుండా కలిపేస్తూ ఉండామండి. కందిపప్పు తొందరగా అడుగు పట్టదు, కానీ పెసరపప్పు అయితే త్వరగా అడుగు పట్టి ఉండల్లా అయిపోతుంది కాబట్టి కలిపేసుకుందాం. నెక్స్ట్ అయితే అది పక్కన పెట్టేసుకుందామండి. మరిగిన తర్వాత నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు, మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. ఇక్కడ పచ్చిమిర్చికి బదులుగా కారం తీసుకుంటామన్నా ఓకే, కాకపోతే కారం అనేది మనం మరిగించినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఇలా కాకుండా మనం మిక్సీ పట్టి తీసుకున్నా ఓకే అండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వేసేసుకుందాం. కాస్త ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలను యాడ్ చేద్దాం. ఈ టమాటో ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కొద్దిగా మనకు గుజ్జులా అనిపిస్తుంది కదండి, అప్పుడు మనం మరిగించుకున్నటువంటి పెసరపప్పు రసంని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి బాగా. స్టవ్లో ఫ్లేమ్లోనే ఉంచి, ఆల్రెడీ మనం ఇందాకే మరిగించి పెట్టుకున్నాము. మళ్ళీ ఇందులో సపరేట్గా మరగాల్సిన అవసరం అనేది ఏం లేదు. కాస్త మరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి ముందుగానే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఏ కర్రీస్లోకి అయినా ఈ పెసరపప్పు. చాలామంది కందిపప్పు తినంగానే గ్యాస్ అంటారు కదండి. ఈ పెసరపప్పు అయితే గ్యాస్ పట్టడం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి అది కందిపప్పు పడని వాళ్ళకు ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఏంటి అంటే ఇందులోకి మనం చింతపండు రసం యాడ్ చేయలేదు కదండి. నేనైతే ఇక్కడ చింతపండుకు బదులుగా నిమ్మకాయని వేస్తున్నా. నిమ్మకాయ అంటే ఫుల్ కాదు, ఒక హాఫ్ దబ్బా వరకు నిమ్మకాయ వేసేస్తున్నా. అలాగే నిమ్మకాయ పులుపు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఏం యాడ్ చేసేసుకోకండి. ఇక్కడ కొద్దిగానే వేసేస్తున్నా నేను నిమ్మరసం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, పెసరపప్పుతో సింపుల్గా చేసుకునే పప్పుచారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.